శివ సినిమాకు పనిచేసి ఆ తర్వాత డైరెక్టర్లు అయిన వాళ్ళు ఎంతమంది అని నేను లెక్క పెడితే మొత్తం 11 మంది పేర్లు వచ్చాయి. నేను ఎవరైనా సరే మిస్ అయ్యి ఉంటే వాళ్ళ పేర్లు మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో మొత్తం విన్న తర్వాత ఎవరా 11 మంది మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు మరో విషయం, ఖచ్చితంగా ఇతను డైరెక్టర్ అవుతాడు అని చెప్పి అనుకున్నారు శివ సినిమాకు పనిచేసినటువంటి ఒక వ్యక్తి గురించి. ఆ తర్వాత భవిష్యత్తులో ఆ వ్యక్తి అసలు డైరెక్టర్ కానే లేదు. అలాగే శివ సినిమాకు పనిచేసినటువంటి ఒకరిద్దరిని చూస్తే అసలు వీళ్ళు డైరెక్టర్లు అవుతారు అని చెప్పి ఎవరు అనుకోలేదు, కానీ వాళ్ళు ఆ తర్వాత డైరెక్టర్లు అయ్యారు. ఇలాంటి ఆసక్తికరమైన సందర్భాలు కూడా శివ సినిమాకు సంబంధించి ఉన్నాయి. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి రెగ్యులర్గా మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. శివ సినిమాకు సంబంధించి వరుసగా వీడియోస్ వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. అవన్నీ మా ఛానల్లో ఒక ప్లేలిస్ట్ చేసి ఆ ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. సో ఎవరైనా సరే క్రితం వీడియోస్ మిస్ అయ్యి ఉంటే అవి కూడా చూడండి. చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్తూ వస్తున్నాను. ఇక విషయానికి వస్తే శివ సినిమా తాలూకు ఆ తర్వాత డైరెక్టర్లు అయినటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్ పేరు మనం చెప్పుకోవాల్సింది శివ సినిమాకు కో డైరెక్టర్గా పనిచేసిన శివనాగేశ్వరరావు గారు. నాగండ్ల అని చెప్పి ఆయన పేరు పడుతుంది ఆ టైటిల్ రోల్స్లో. లాస్ట్కి శివనాగేశ్వరరావు అన్న పేరు కంటే నాగండ్ల అన్న పేరు వేస్తారు. ఎవరి నాగండ్ల అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఎవరంటే శివనాగేశ్వరరావు. ఇదే శివనాగేశ్వరరావు గారు అంతకుముందు చాలా సినిమాలకు ఆయన కో డైరెక్టర్గా పనిచేశారు. మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తే. కానీ శివ సినిమా తర్వాత రాత్రి సినిమాకు పనిచేశారు. క్షణక్షణం సినిమాకు పనిచేస్తున్నటువంటి టైంలో రామ్ గోపాల్ వర్మ డిసైడ్ అయ్యాడు, నేను ప్రొడ్యూస్ చేసి ఇతనికి ఛాన్స్ ఇవ్వాలి, ఇతన్ని నేను డైరెక్టర్ని చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయ్యాడు రామ్ గోపాల్ వర్మ. అలా ప్రొడ్యూస్ చేస్తే శివనాగేశ్వరరావు డైరెక్ట్ చేసినటువంటి ఫస్ట్ సినిమా మనీ. దానికి సంబంధించి చాలా చాలా చరిత్ర ఉంది మనీ సినిమాకి సంబంధించి. ఆ తర్వాత ఇంకా వరుసగా అండి శ్రీకాంత్ అండ్ జేడి చక్రవర్తి వీళ్ళిద్దరిని హీరోలుగా పెట్టి తమ్మారెడ్డి భరద్వాజ గారి ప్రొడక్షన్ లో 1/2 అనే సినిమా చేశాడు శివనాగేశ్వరరావు. ఆ తర్వాత పట్టుకోండి చూద్దాం, మంచి కామెడీ ఉంటుంది. కత్తి రామదాస్ బ్రహ్మానందం కామెడీ, పట్టుకోండి చూద్దాం అనగానే. సిసింద్రి సినిమా అఖిల్తో. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసిన విటమిన్ ఎం అనే నవలను తీసుకొని లక్కీ ఛాన్స్ అనే సినిమా తీశారు రాజేంద్ర ప్రసాద్ గారితో. మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి, వీళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, అది టైటిల్ అనమాట. చాలా నీట్ క్లీన్ మూవీ. ఇప్పటికీ మనకు టీవీలలో వస్తుంటే మనం చూస్తూ ఉంటాం, చాలా ఆనందిస్తూ ఉంటాం. లైలా అండ్ శివాజీ వీళ్ళిద్దరు యాక్ట్ చేసినటువంటి సినిమా. అన్నవరంలో తెస్తారు చూడండి సినిమా. ఓ పని అయిపోతుంది బాబు, రవితేజ సురేష్, ఇట్లా చాలా సినిమాలు శివనాగేశ్వరరావు గారు డైరెక్ట్ చేశారు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి కృష్ణవంశీ. ఇదే శివ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాడు. సరే, అసిస్టెంట్స్ లో ఒకడు రామ్ గోపాల్ వర్మకి అసోసియేట్ డైరెక్టర్ అని చెప్పి పేరు పడుతుంది శివాలో. ఇక ఈ కృష్ణవంశీని డైరెక్టర్ని చేసింది కూడా రామ్ గోపాల్ వర్మనే. గులాబీ సినిమాతో కృష్ణవంశీ మొత్తం మనందరికీ తెలిసాడు. జేడి చక్రవర్తి మహేశ్వరి సినిమా, ఆ బైక్ సాంగ్ అందరికీ మీకు గుర్తుండే ఉంటుంది. బ్రహ్మాజీ ఎలా ఒక జలక్కిస్తాడు గులాబీ సినిమాలో, ఎవరు మర్చిపోలేరు. ఆ తర్వాత సింధూరం, నిన్నే పెళ్లాడతా, చంద్రలేఖ, అంతఃపురం, సముద్రం, ఖడ్గం, డేంజర్, మహాత్మా, ఇట్లా చాలా సినిమాలు కృష్ణవంశీ గారు తీస్తూ వచ్చారు. ఒక విచిత్రమైన జోన్రాలో సినిమాలు తీస్తూ ఉంటారు. ఒక సినిమాకు మరో సినిమాకు అసలు సంబంధం ఉండదు. అలా సినిమాలు తీసుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి కృష్ణవంశీ. మరో వ్యక్తి తేజ. నిజానికి శివ సినిమాలో తేజ 2 పడవల మీద కాళ్ళేసినటువంటి వ్యక్తి. ఒక పక్క చూస్తే తేజ ఎస్ గోపాల్ రెడ్డికి అసిస్టెంట్ గా, అంటే కెమెరా అసిస్టెంట్ గా ఉండేవాడు. మరో పక్క రామ్ గోపాల్ వర్మకు కూడా అసిస్టెంట్ గా ఉండేవాడు. రామ్ గోపాల్ వర్మకి శివ సినిమాకి సంబంధించి సలహాలు ఇస్తూ ఉండేవాడు. అంటే అటు కెమెరా అసిస్టెంట్ గా, ఇటు డైరెక్టర్ కి అసిస్టెంట్ గా తేజ పనిచేస్తూ వచ్చాడు. నిజానికి తేజ బాల కార్మికుల్లాగానే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. చాలా చాలా డిపార్ట్మెంట్స్ లో చాలా చాలా పనులు చేశాడు. బట్ శివ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ తేజకు కెమెరామెన్ గా బ్రేక్ ఇచ్చాడు. సో మంచి మంచి సినిమాలకు తేజ రామ్ గోపాల్ వర్మ దగ్గర డైరెక్ట్ కెమెరామెన్ గా పనిచేశాడు. ఆ తర్వాత హిందీలో చాలా సినిమాలకు కెమెరామెన్ గా పనిచేశాడు. ఆ తర్వాత రామోజీరావు గారికి చిత్రం సినిమా కథ చెప్పి రామోజీరావు గారి ఉషాకిరణ్ మూవీస్ ప్రొడక్షన్ లో చిత్రం సినిమా ద్వారా తేజ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. చిత్రం సినిమా ఒక కల్ట్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత అదే ఫార్మాట్ లో టీనేజ్ లవ్వులు, లేదు కాలేజీల్లో ఉండే లవ్వులు, ఆ పేరు మీద వరుసగా చాలా మంది డైరెక్టర్లు సినిమాలు తీశారు. ఇక తేజ నువ్వు నేను, జయం, నిజం, ధైర్యం, నేనే రాజు నేనే మంత్రి, ఇలాంటి సినిమాలు తీశాడు, మనందరికి తెలుసు. ఇక మరో వ్యక్తి ఉన్నాడు శివ సినిమాలో నాగార్జునతో పోటాపోటీగా నటించినటువంటి వ్యక్తి జేడి చక్రవర్తి. అప్పటికి జేడి చక్రవర్తి నాకు తెలిసి ఇంకా 18-19 ఏళ్ళు కూడా లేవు, 17 ఏళ్ళు ఎంతో ఉంటాయి. అలాంటి టైంలో యాక్ట్ చేశాడు శివాలో. చాలా చాలా మెచ్యూరిటీ ఉన్నటువంటి నటుడిగా యాక్ట్ చేశాడు జేడి. తర్వాత రామ్ గోపాల్ వర్మతోనే ట్రావెల్ అయ్యాడు. జేడి అనగానే మనకు డైరెక్టర్గా గుర్తొచ్చేవి హోమం సినిమా, సిద్ధం సినిమా మన తెలుగులో. రెండిట్లో కూడా జగపతి బాబు గారు ఉంటారు, మనకు తెలుసు. హోమం అనేది ఒక ఇంగ్లీష్ సినిమా యొక్క ఇన్స్పిరేషన్తో తీసినటువంటి సినిమా. కాకపోతే అదే ఇంగ్లీష్ సినిమా నేను చూసినప్పుడు క్లైమాక్స్ అయిన తర్వాత
ఆ ఇంగ్లీష్ సినిమా తీసినటువంటి డైరెక్టర్ గాడు ఎవడో వాడు దొరికితే వాడిని కింద పడేసి ఒక తన్ను దన్నాలి వాడి డొక్కలో అన్న ఫీలింగ్ వచ్చింది ఆ సినిమా చూసినప్పుడు. ఎందుకని మన కే బాలచంద్ర గారు కొన్ని సినిమాలలో క్లైమాక్స్లు కావాలని బలవంతంగా హీరోలను చంపడాలు, హీరోయిన్లను చంపడాలు అవసరం ఉన్నా లేకపోయినా ఇలాంటి పనులు చేస్తుంటారు. సేమ్ ఆ హాలీవుడ్ మూవీలో కూడా అదే జరుగుతుంది. చిరాకు వస్తుంది మనకు లాస్ట్కు. రియాలిటీ పేరు మీద హీరోలను చంపడాలు ఇలాంటి పనులు చేస్తుంటారు. కానీ జేడీ చక్రవర్తి అదే సినిమా ఇన్స్పిరేషన్తో హోమం సినిమా తీసినప్పుడు అలాంటి పిచ్చి వ్యవహారాలు చేయలేదు. క్లైమాక్స్లో మంచి వైపు ఉన్నటువంటి జగపతి బాబు బతికే ఉంటాడు, చెడు వైపు ఉన్నటువంటి జేడీ చక్రవర్తి చచ్చిపోతాడు. చాలా బాగా తీశాడు హోమం సినిమా. తర్వాత సిద్ధం సినిమా అబ్ తక్ చెప్పాను అని చెప్పి హిందీలో రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్లో సినిమా వచ్చింది. బాంబేలో జరిగినటువంటి పోలీసుల మధ్య జరిగిన ఒక కాన్స్పిరసీ అనమాట. నువ్వు ఎక్కువ ఎన్కౌంటర్లు చేస్తావా అంటే నేను ఎక్కువ ఎన్కౌంటర్లు చేస్తానా అని చాలా పెద్ద గొడవ కూడా అయింది బాంబేలో. దానికి సంబంధించి జేడీ చక్రవర్తి తెలుగులో సిద్ధం అని చెప్పి సినిమా తీశాడు. ఆ తర్వాత హిందీలో దర్వాజా బంద్ రఖో అని ఒక కామెడీ సినిమా తీశాడు. ఆల్ ద బెస్ట్ అనే సినిమా వచ్చింది శ్రీకాంత్. అలాగే జేడీ చక్రవర్తి డైరెక్షన్లో చెప్పుకోదగ్గ సినిమా అంటే నాకు బాగా నచ్చేది డర్నా జరూరీ హై అని రామ్ గోపాల్ వర్మ ఒక తనతో పాటు మరొక 5 మంది డైరెక్టర్లను కలుపుకొని మొత్తం 6 మంది అనుకుంటాను డైరెక్టర్లు కలిసి 6 కథలను ఆ సినిమాలో తీశారు డర్నా జరూరీ హైలో. అందులో ఒక సెగ్మెంట్ జేడీ చక్రవర్తి డైరెక్ట్ చేశాడు. బ్రైడ్స్ రివెంజ్ అని చెప్పి ఒక సెగ్మెంట్ ఉంటుంది. రణ్దీప్ కూడా యాక్ట్ చేశాడు. సో మొత్తానికి ఆ డర్నా జరూరీ హై అనే సినిమా న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిలిం కోర్సులో భాగంగా ప్రవేశపెట్టారు. ఇప్పటికీ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అక్కడ చదువుకునేటటువంటి విద్యార్థులు ఈ రామ్ గోపాల్ వర్మ అండ్ కో తీసినటువంటి డర్నా జరూరీ హై అనే సినిమాను వాళ్ళ ఫిలిం కోర్సులో భాగంగా చదువుకుంటారు. సో అందులో కూడా జేడీ చక్రవర్తి ఒక డైరెక్టర్గా భాగస్థుడయ్యాడు. నిజానికి జేడీ చక్రవర్తికి క్యాలిబర్ చాలా ఉంది, ఇంకా చాలా డైరెక్ట్ చేయగలడు, చాలా క్యాలిబర్ ఉంది. బట్ నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. నెక్స్ట్ రసూల్ ఎల్లోర్. నిన్నగాక మొన్న మనం స్టడీ క్యామ్ గురించి మాట్లాడుకున్నాం. శివ సినిమాకి ఫస్ట్ స్టడీ క్యామ్ ఆపరేట్ చేయడానికి ఒక ఆయన్ని పట్టుకొచ్చారు. ఒక బక్క పీచును పట్టుకొచ్చారు, రివటలాగా ఉంటాడు. స్టడీ క్యామ్ కట్టారు. పరిగెత్తు అంటే 4 అడుగులు వేయగానే ధడేలు మన కింద పడ్డాడు. లెన్స్ ఒకవైపు, స్క్రూలు ఒకవైపు, కెమెరాలో ఉండే రకరకాల భాగాలన్నీ తలో వైపు పడ్డాయి. ఇలా కాదు బాబు అని చెప్పి పక్కకు జరిపి వేరే ఇంకా కాస్త బలంగా ఉండే ఇంకొకరిని పట్టుకొచ్చారు. ఆ తర్వాత ఈ రసూల్ ఎల్లోర్ ఎస్ గోపాల్ రెడ్డి గారి దగ్గర కెమెరామెన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడు. అతనికి ట్రైనింగ్ ఇప్పించి స్టడీ క్యామ్ మీద రామ్ గోపాల్ వర్మ రసూల్ ఎల్లోర్ని స్టడీ క్యామ్ ఆపరేటర్గా ఆ సినిమాలో పెట్టాడు. సో మనం శివ సినిమాలో చూసినటువంటి ఆ స్టడీ క్యామ్ షాట్స్లో అత్యధిక భాగము హీరో వెంట పరిగెత్తుతూ, రౌడీల వెంట పరిగెత్తుతూ, సందుల్లో పరిగెత్తుతూ స్టడీ క్యామ్ కట్టుకొని తీసినటువంటి వ్యక్తి రసూల్ ఎల్లోర్. శివ సినిమా టైటిల్ రోల్స్లో కూడా స్టడీ క్యామ్ ఆపరేటర్ రసూల్ ఎల్లోర్ అని చెప్పి పడుతుంది. ఈ రసూల్ ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి చాలా సినిమాలకు కెమెరామెన్గా పనిచేశాడు. ఆ తర్వాత ఒకరికి ఒకరు అనే ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. భగీరథ అనే సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ ఒకరికి ఒకరు సినిమాకు సంబంధించి అసలు ఆ కెమెరా వర్క్ గురించి, తీసిన విధానం గురించి చాలా చర్చ జరిగింది అప్పట్లో ఇండస్ట్రీలో. ఎంత బాగా తీశాడు సినిమా అని చెప్పి. మరి బేసిక్గా కెమెరామెన్ కాబట్టి ప్రతి షాట్, ప్రతి సీన్ని కూడా చాలా అందంగా తీశాడు ఒకరికి ఒకరు సినిమాలో. ఇక శివ సినిమాకు కెమెరామెన్గా పనిచేసినటువంటి ఎస్ గోపాల్ రెడ్డి. నిజానికండి ఎస్ గోపాల్ రెడ్డి గారు శివ సినిమా కంటే ముందు నుంచి 18 ఏళ్ల క్రితమే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా సినిమాలకు అసిస్టెంట్గా పనిచేస్తూ, కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మొత్తానికి కెమెరామెన్ అయ్యి ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఆ 18 సంవత్సరాలలో ఆయనకు రానటువంటి పేరు ఒక్క శివ సినిమాకు పనిచేయడం వల్ల వచ్చింది. నిజానికి శివ సినిమాకు పనిచేస్తే ఎస్ గోపాల్ రెడ్డి చేసింది కంటే కూడా రామ్ గోపాల్ వర్మ యొక్క విజన్ నుంచి వర్మకి ఎలా కావాలో అలా తీయడం మొదలెట్టాడు. నాకు ఈ షాట్ ఇలా కావాలి, అది అవసరం లేదు, ఇది ఇలా కావాలి అంటే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ పెట్టకుండా నీకేం తెలుసు, నేను 18 ఏళ్ళు అయింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి, ఇది ఎలా ఎవడన్నా తీస్తాడా, నోరు మూసుకొని నేను చెప్పింది నేను అని ఈ ఈగోకు వెళ్లకుండా ఎస్ గోపాల్ రెడ్డి గారు వర్మ ఏం చెబితే అది ఏం కావాలంటే అది ఎగ్జిక్యూట్ చేశాడు. ఆ తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి గారు క్షణక్షణం సినిమాకి ఒక కో ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇంకా చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఈవెన్ హలో బ్రదర్ నాగార్జున గారి సినిమా కో ప్రొడ్యూసర్గా ఉన్నాడు. బట్ చాలా సంవత్సరాల తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి గారు ఒక సినిమా డైరెక్ట్ చేశారు. ఆ సినిమా మనందరికీ తెలిసిన సినిమా, మనందరం చూసే ఉంటాము, మనము అంత సులభంగా దాన్ని మర్చిపోం. దాని పేరే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. నిజానికి తమిళంలో చేరన్ అనే డైరెక్టర్ తీశాడు. దాన్ని ఎస్ గోపాల్ రెడ్డి గారు తెలుగులో రీమేక్ చేసేటప్పుడు ఈయన డైరెక్టర్గా పనిచేశారు ఆ సినిమాకి. చాలా అందమైనటువంటి లొకేషన్స్, చాలా అందమైన సీన్స్. ఇప్పటికీ మనం ఆ భూమిక స్టేజ్ మీద పడేటటువంటి పాట అవేవి మనం మర్చిపోలేం. కాకపోతే రవితేజకు ఉన్నటువంటి ఇమేజ్, ఆ సినిమాలో ఉండే పాత్ర ఇమేజ్కు ఒక మిస్బ్యాలెన్స్ అయ్యి ఉండడం వల్ల ఆడాల్సిన దానికంటే తక్కువగా ఆడింది ఆ సినిమా. అదంతా మళ్ళీ వేరే చర్చ. ఆ చర్చ లోపలికి నేను వెళ్ళదలుచుకోలే. బట్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనే సినిమా తీశారు ఎస్ గోపాల్ రెడ్డి గారు డైరెక్టర్గా. తనిఖీల భరణి గారు మనం మర్చిపోతే ఎలా. నిజానికి తనిఖీల భరణి గారు శివ సినిమాతో ఎంటర్ అవ్వలేదు. ఆయన
అంతకుముందే ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. వంశీ గారి సినిమాలకు ఆయన డైలాగులు రాశారు, సినిమాలకు రాస్తూ ఉన్నారు, నాటకాలు రాస్తూ ఉన్నారు, డైలాగులు రాస్తున్నారు. రైటర్ బేసిక్గా. అక్కడక్కడ అడపాదడపా యాక్టింగ్ ఏదో చేస్తూ కనిపించడం మనం చూడొచ్చు. అయితే శివ సినిమాకు తనికేళ్ల భరణి గారు డైలాగ్స్ రాశారు. నిజానికి తనికేళ్ల భరణి గారి మాటల్లో చెప్పాలంటే శివ సినిమాకు నేను రాసింది ఏమీ లేదు, అసలు నేనే కాదు, శివ సినిమాకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్వరూ కూడా నేను ఫలానా పని చేశాను అని క్రెడిట్ తీసుకోవడానికి వీల్లేదు. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు తానే అయి నడిపించాడు రామ్ గోపాల్ వర్మ. కాబట్టి నేను డైలాగులు రాశాను అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అని తనికేళ్ల భరణి గారు నిజాన్ని చాలా నిక్కచ్చిగా హిపోక్రసీ లేకుండా చెప్పారు. ఎందుకంటే తనికేళ్ల భరణి గారు రాసేటటువంటి డైలాగ్ డెలివరీ టేకింగ్ అది కాదు. మీరు శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ డైలాగ్స్ కానీ, లేడీస్ టైలర్ డైలాగ్స్ కానీ, వేరే డైలాగ్స్ సినిమాల డైలాగులు వింటే మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో రామ్ గోపాల్ వర్మ ఏమనుకున్నాడో అదే ఈయన మొత్తం పేపర్ మీద పెట్టాడు తనికేళ్ల భరణి. ఆ తర్వాత యమలీల లాంటి సినిమాతో తోటరాముడుగా బ్లాక్ బస్టర్ అయిపోయి ఆ తర్వాత కంప్లీట్గా తన పెన్ను పక్కన పెట్టేసి పూర్తిగా యాక్టింగ్లోకి దిగాల్సి వచ్చింది. మరి డైరెక్టర్ అయ్యాడా లేదా? ఎస్. మిథునం అనే సినిమా గురించి చాలా చాలా చర్చ జరిగింది ఇండస్ట్రీలో కూడా. శ్రీరమణ గారు రాసినటువంటి మిథునం అనే కథను చాలా అందంగా తెరకెక్కించినటువంటి డైరెక్టర్ తనికేళ్ల భరణి గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు అందులో యాక్ట్ చేశారు. వృద్ధ దంపతులు ఎలా ఉంటారు, వాళ్ళ మధ్య ఉండే ఆ సరసాలు అవన్నీ ఎలా ఉంటాయి, వాళ్ళ మధ్య ఉండే భయాలు ఎలా ఉంటాయి, ప్రేమలు ఎలా ఉంటాయి, అలగడం ఎలా ఉంటుంది, అనుభవంతో కూడినటువంటి జీవితం, పండిపోయినటువంటి జీవితం ఎలా ఉంటుంది, అదంతా మనకు మిథునం సినిమాలో కనిపిస్తుంది. అలాంటి సినిమా డైరెక్ట్ చేశారు తనికేళ్ల భరణి గారు. సో ఆయన కూడా శివ సినిమాలో ఒక భాగం, డైలాగ్ రైటర్గా ప్లస్ నానాజీ పాత్రలో యాక్టర్గా. ఇక మరో వ్యక్తి ఉన్నాడండి, అసలు ఈ క్యాండిడేట్ డైరెక్షన్ చేస్తాడు అని చెప్పి బహుశా ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. ఆ క్యాండిడేటే చిన్న. శివ సినిమాలో శివ స్నేహితులలో ఒకడు చిన్న. ఒరిజినల్ పేరు జితేందర్ రెడ్డి. హీఈస్ ఫ్రమ్ నెల్లూరు. చిన్న కేవలం శివ సినిమాతో మాత్రమే కాదండి, ఆ తర్వాత వరుసగా ఐదర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసే సినిమాలు లేదా రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్స్ డైరెక్ట్ చేసే సినిమాలలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూనే వచ్చాడు. ఈవెన్ మనీ సినిమాలో హీరో, రాత్రి సినిమాలో హీరో చిన్న. ఈవెన్ నాగార్జున యాక్ట్ చేసే తర్వాత సినిమాలలో కూడా చిన్న చాలా చాలా కీలకమైన పాత్రల్లో యాక్ట్ చేశాడు. అలాంటి చిన్న ఆ ఇంట్లో అనే ఒక సినిమా తీశాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ మొత్తం చిన్నానే. హర్రర్ సినిమా, ఎక్కడ కూడా కామెడీ గీమడీ ఉండదు, సీరియస్ హర్రర్ మూవీ అది. ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది, ఆ ఇంట్లో మీరు చూడొచ్చు. అందులో హీరోయిన్గా ఆశా షేని అలియాస్ ఫ్లోరా షేని, ఈ మధ్య బిగ్ బాస్కి కూడా వెళ్ళినట్టుంది ఆవిడ, ఆమె హీరోయిన్గా యాక్ట్ చేసింది. చిన్నానే అందులో ప్రధాన పాత్రలో యాక్ట్ చేశాడు ఆ ఇంట్లో అనే హర్రర్ మూవీ. ఇక 9వ వ్యక్తి ఉన్నాడండి. అసలు ఈ వ్యక్తి గురించి చాలా మందికి తెలియదు. శివ సినిమా లోతులు ఇంకా బ్యాక్గ్రౌండ్ వెనక చాలా విషయాలు తెలిస్తే తప్ప ఈ వ్యక్తి గురించి తెలియదు. ఈ వ్యక్తి అన్నపూర్ణ స్టూడియోస్లో లేదా అక్కడ గెస్ట్ హౌస్లో ఉండి వాళ్ళందరికీ ఫుడ్ సర్వ్ చేసేటటువంటి ఒక బాయ్, ఒక అసిస్టెంట్ ఉంటారు కదండి. స్టూడియోలో చాలా మంది బాయ్స్ ఉంటారు, అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్లకు సినిమాతో సంబంధం లేదు, ఆ సినిమా ఈ సినిమా సంబంధం లేదు. ఏ సినిమాలు రన్ అవుతున్నా కానీ అక్కడ బాయ్స్ ఉంటారు, వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ ఎస్ గోపాల్ రెడ్డి గారికి, ఈ రసూలు లేకపోతే ఈ వర్మ వీళ్ళందరూ అక్కడ వచ్చి భోజనం చేస్తుంటే వాళ్ళకు భోజనం అందించడము, వాళ్ళకి ఫుడ్ పెట్టడము, వాళ్ళ ప్లేట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టడము, నీళ్లు ఉన్నాయా లేదో చూసుకోవడం, ఈ బాయ్స్ ఉంటారు కదా అసిస్టెంట్స్, అలాంటి వ్యక్తి. ఈ వ్యక్తి పేరు ఈ నివాస్, పూర్తి పేరు ఈశ్వర్ నివాస్. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మతోనే ట్రావెల్ అయ్యాడు. రామ్ గోపాల్ వర్మ చాలా చాలా మెంటరింగ్ చేసుకుంటూ వచ్చాడు ఈ నివాస్ని. అన్నట్టు ఒక సినిమాలో బహుశా రేవతి చిన్న యాక్ట్ చేసినటువంటి రాత్రి సినిమానా లేదా గాయం సినిమానా ఏదో ఒక సినిమాలో ఈ సినిమా థియేటర్ సీన్ వస్తుంది. సినిమా థియేటర్ సీన్స్ వర్మ చాలా సినిమాలో తీస్తాడు. అందులో ఫస్ట్ ప్రేక్షకులను చూపిస్తారు చూసారా, ఆ ప్రేక్షకులు అందరూ నవ్వుకుంటూ సినిమా చూస్తూ ఉంటారు. ఫస్ట్ కెమెరా ప్రేక్షకుల్లో ఓ పిల్లోడు లాంటి వాడి మీద ఉంటుంది. ఎవరా పిల్లబచ్చా అంటే ఈ నివాస్ అనమాట. అప్పట్లో పిల్లబచ్చ. కెమెరా అక్కడ పెట్టి అక్కడి నుంచి మెల్లిగా కెమెరా ప్యాన్ అవుతుంది, మిగతా అందరు ప్రేక్షకులను చూపిస్తూ ఖాళీ సీట్లు. అందులో బహుశా రేవతి చిన్న వీళ్ళు కూర్చోవడం ఏదో చూపిస్తాడు అనుకుంటాను. మీరు చూడొచ్చు, చూసి నాకు కన్ఫర్మ్ చేయండి గాయం సినిమానా లేకపోతే రాత్రి సినిమానా అన్నది. ఆ తర్వాత ఈ నివాస్ శివ సినిమా వచ్చిన 10 సంవత్సరాల తర్వాత 1999లో షూల్ అనే సినిమా తీశాడు, హిందీ సినిమా. ఎందుకంటే అప్పటికి రామ్ గోపాల్ వర్మ ముంబై వెళ్ళిపోయాడు. బట్ రామ్ గోపాల్ వర్మ దగ్గర చాలా సార్లు అసిస్టెంట్గా పనిచేశాడు, చాలా సినిమాలకు పనిచేసుకుంటూ వస్తున్నాడు. వర్మనే ఇతన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. వర్మ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా షూల్ సినిమా. వర్మ ఒక రైటర్గా కూడా పనిచేశాడు షూల్ సినిమాకి. అది ఎంత పెద్ద కల్ట్ అయిందంటే ఆ సినిమా తర్వాత హిందీలో అలాంటి సినిమాలు ఒక 100 వచ్చుంటాయి. ఆ ఫిలిం నేషనల్ ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ హిందీ అనే అవార్డుని అందుకుంది.
జాతీయ అవార్డు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో మన భారతదేశం తరపున వెళ్లి ఆడినటువంటి సినిమాలలో షూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలోని టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చాలా ఫేమస్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అక్కడ జరుగుతాయి టొరంటోలో. అక్కడ కూడా ఈ చిత్రం ప్రదర్శితమయ్యింది. షాయాజీ షిండే అనే ఒక నటుడిని అసలు ఎవడు కూడా కేర్ చేసేవాడు కాదు. మరాఠీలో ఏదో యాక్ట్ చేసుకునేవాడు, థియేటర్ ఆర్టిస్ట్, మరాఠీ సినిమాలలో చేసేవాడు, హిందీ సినిమాలో అడపాదడప ఒకటి రెండు అక్కడక్కడ ఏదో కనిపించేవాడు, పెద్ద కేర్ చేసేవాడు కాదు. అలాంటి షాయాజీ షిండేని మెయిన్ విలన్ గా పెట్టి మనోజ్ బాజ్పాయిని హీరోగా పెట్టి షూల్ సినిమా తీశాడు. మనోజ్ బాజ్పాయి ఎందుకు అంటే రామ్ గోపాల్ వర్మ తీసిన సత్య సినిమా బ్లాక్ బస్టర్ అయింది, అందులో మనోజ్ బాజ్పాయికి చాలా పేరు వచ్చింది. సో అతన్ని హీరోగా పెట్టి తీశాడు. షాయాజీ షిండేకు షూల్ సినిమా తర్వాత ఇక వరుసగా విలన్ గా చాలా చాలా అవకాశాలు వచ్చాయి. షాయాజీ షిండే ఇప్పటికీ షూల్ సినిమా గురించి చెప్తుంటాడు, తనకు బ్రేక్ ఇచ్చినటువంటి సినిమా అని చెప్పి. అదిగో ఆ సినిమా తీశాడు ఈ నివాస్. అంతేకాదండి, ఆ తర్వాత చాలా సినిమాలు తీశాడు. మనకు రీసెంట్ గా వచ్చినటువంటి తనావ్ వెబ్ సిరీస్ ఉంటుంది, ఒక ఇజ్రాయలీ వెబ్ సిరీస్ ఇన్స్పిరేషన్ తో తీసినటువంటి వెబ్ సిరీస్ ఉంటుంది తనావ్. అందులో కూడా భాగస్థుడయ్యాడు. చాలా చాలా కాంప్లెక్స్ వెబ్ సిరీస్ అనమాట. అలాంటివి హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఉంది ఈ నివాస్కి. అయితే ఇప్పటివరకు నేను చెప్పుకుంటూ వచ్చినటువంటి వాళ్ళలో మీలో చాలా మంది పూరి జగన్నాథ్ పేరు చెప్పలేదేంటి, గుణశేఖర్ పేరు చెప్పలేదేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎస్, ఇప్పుడు చెప్తున్నాను. 10వ పేరు గుణశేఖరు, 11వ పేరు పూరి జగన్నాథ్ పేరు చెప్తా. ఎందుకు 10, 11 చెప్తున్నాను, ఎందుకు మొట్టమొదటి 3-4 పేర్లలో చెప్పలేదు అంటే వీళ్ళిద్దరూ కూడా శివ తెలుగు సినిమాకు పని చేయలేదు. ఆ విషయం చాలా మందికి తెలియదు. గుణశేఖర్ కూడా రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ కదా, శివ సినిమాకి పనిచేశాడు అనుకుంటూ ఉంటారు. తెలుగు శివాకి పనిచేయలేదు. తెలుగు శివ హిట్ అయిన తర్వాత 1990లో ఇమ్మీడియట్గా రామ్ గోపాల్ వర్మ హిందీలో శివ సినిమా తీశాడు. అదిగో ఆ హిందీ శివ సినిమాకి గుణశేఖర్ ఒక కో డైరెక్టర్గా పనిచేశాడు. ఎందుకన్నానంటే 2-3 మారారు అని చెప్పి మాట్లాడుకున్నారు అప్పట్లో. ఐ డోంట్ నో ద రియాలిటీ మచ్, బట్ గుణశేఖర్ హిందీ శివాకి పనిచేశాడు. సో వర్మ యొక్క ఒక అసిస్టెంట్. సో ఆ తర్వాత గుణశేఖర్ సొగసు చూడతరమా, చిరంజీవి గారితో చూడాలని ఉంది, మహేష్ బాబుతో ఒక్కడు, అర్జున్, అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్తో పిల్లల యొక్క రామాయణం, బాల రామాయణము, తర్వాత రుద్రమదేవి, ఇలాంటి సినిమాలు తీశాడు గుణశేఖర్. ఇక పూరి జగన్నాథ్. ఇక మనం పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పోకిరి లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తీశాడు మహేష్ బాబుతో. బిజినెస్ మ్యాన్ తీశాడు. రామ్ చరణ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ తీసినటువంటి చిరుత సినిమా డైరెక్టర్. గోలిమార్ సినిమా తీశాడు. ఇంకా చాలా, ఈ ఈడియట్లు, అమ్మా నాన్న, తమిళమ్మాయిలు, దేశముదుర్లు, ఇవన్నీ చాలా ఉన్నాయి, మీకు తెలుసు. అయితే పూరి జగన్నాథ్ రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయలేదు శివ సినిమాకి. నిజానికి అసిస్టెంట్గా చేరదాము అని చెప్పి వెళ్ళాడు. కానీ రామ్ గోపాల్ వర్మ ఏదో మూడ్లో ఉండి, మరి నువ్వు నా దగ్గర పనిచేయడానికి వచ్చినప్పుడు నీ ఫోటోలు ఎక్కడున్నాయి, ఫోటోలు తీసుకురావాలి కదా అని చెప్పి అడిగాడు. సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడానికి వచ్చాను అని చెప్పినా కానీ వర్మ వినలేదు. సరే మొత్తానికైతే నువ్వు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వు అని చెప్పి పూరి జగన్నాథ్ని అక్కడ తీసుకొచ్చి పరిచయం చేసిన ఉత్తేజ్ కొన్ని ఫోటోలు తీసుకెళ్లి పూరి జగన్నాథ్ అక్కడ ఇచ్చాడు వర్మకి. సో దాంతో నాగార్జున వెనక ఒక 3-4 ఉంటారు చూసారా ఫ్రెండ్స్, అందులో ఒకడిగా హిందీ శివాలో పూరి జగన్నాథ్ని పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. తెలుగు శివాలో ఉండడు. ఇన్ఫాక్ట్ పూరి జగన్నాథ్ ఇదే రైటర్. దూరదర్శన్కి చాలా చాలా నాటికలు ఇవన్నీ కూడా రాస్తూ ఉండేవాడు, డైలాగ్స్ రాస్తూ ఉండేవాడు, కథలు రాస్తూ ఉండేవాడు. సో రామ్ గోపాల్ వర్మ తీసిన హిందీ శివ సినిమాలో ఒక భాగంగా ఉన్నాడు. నిజానికి పూరి జగన్నాథ్ అయ్యేంత వరకు రామ్ గోపాల్ వర్మకు అసలు తెలియదు శివ సినిమాలో ఉన్నటువంటి ఆ 4 ఫ్రెండ్స్లో ఉన్న ఒక వ్యక్తి ఆ తర్వాత పూరి జగన్నాథ్ అనే డైరెక్టర్ అయ్యాడు అనే విషయం కూడా రామ్ గోపాల్ వర్మ పెద్దగా నోటీస్ చేయలేదు, పెద్ద తెలియదు. సో దట్ పూరి జగన్నాథ్ను రామ్ గోపాల్ వర్మ మెంటరింగ్ చేశాడు డైరెక్ట్గా అని చెప్పి అయితే మనం చెప్పలేం. బట్ పూరి అక్కడ వర్క్ చేస్తూ బేసిక్గా డైరెక్టర్ అవ్వాలని వచ్చాడు కాబట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఈ వర్మ ఏం చేస్తున్నాడు, ఎవరెవరికి ఎట్లా సజెషన్స్ ఇస్తున్నాడు, యాక్టర్స్తో పర్ఫార్మెన్స్ ఎలా రాబట్టుకుంటున్నాడు, కెమెరా యాంగిల్స్ ఎలా సెట్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ ఆబ్వియస్గా అతను నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అతని మైండ్లో నేను డైరెక్టర్ అవ్వాలి అనేది తిరుగుతోంది కాబట్టి ఆబ్వియస్గా. సో అలా నేర్చుకొని ఉండాలి. సో ఇది మొత్తం 11 మంది. నేను ఫస్ట్లో ఒక చెప్పాను, ఖచ్చితంగా డైరెక్టర్ అవ్వగలిగే సామర్థ్యం ఉండి, అన్ని హంగులు కావాల్సినటువంటి అన్ని వ్యవహారాలన్నీ దగ్గరగా ఉండి, అయినప్పటికీ డైరెక్టర్ కాలేకపోయినటువంటి వ్యక్తి ఎవరంటే ఉత్తేజ్. శివ సినిమాకి నిజం చెప్పాలంటే ఫస్ట్ నుంచి అసిస్టెంట్స్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఉత్తేజ్. చాలా మందిని రామ్ గోపాల్ వర్మకి తీసుకెళ్లి పరిచయం చేశాడు. ఇన్ఫాక్ట్ జేడీ చక్రవర్తిని కూడా రామ్ గోపాల్ వర్మకి ఉత్తేజ్ తీసుకెళ్లి పరిచయం చేశాడు. హిందీ శివాకి పూరి జగన్నాథ్ గురించి ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సుద్దాల అశోక్ తేజ లాంటి ఒక లిరిక్స్ రాసే రైటర్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఉత్తేజ్ తీసుకొచ్చి. ఇట్లా చాలా చాలా చేశాడు ఉత్తేజ్. చాలా సినిమాల్లో పనిచేశాడు. ఆయన డైరెక్షన్ చేస్తాను అంటే చాలామంది యాక్టర్స్ రెడీగా ఉన్నారు. ఆయనతో పాటు ఒక 4 దశాబ్దాలుగా ట్రావెల్ అయినటువంటి వాళ్ళు, ఫ్రీగా చేస్తాము అని చెప్పి మాట్లాడినటువంటి యాక్టర్స్ కూడా ఉన్నారు. కానీ ఈయనకేం మాయదార రోగం పుట్టిందో తెలియదు, కానీ ఇంతవరకు డైరెక్షన్ మాత్రం చేయలేదు. అనవసరమైన భయాలు పెట్టుకుంటాడు,
లేదు రకరకాల క్యాలిక్యులేషన్స్ ఏమున్నాయో మనకు తెలియదు. బట్ ఖచ్చితంగా డైరెక్టర్ అవ్వాల్సినటువంటి వ్యక్తి అవ్వలేదు. అలాగే మరొక ఆయన కూడా ఉన్నాడు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా పనిచేసినటువంటి వాళ్ళలో ఒకరైన అక్కినేని వెంకట్, నాగార్జున గారి బ్రదర్. ఆయనకు కూడా డైరెక్షన్ చెయ్యాలి అనేది మైండ్లో ఉండేది ఈ శివ సినిమా తర్వాత. అంటే ఏ ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక రామ్ గోపాల్ వర్మ లాంటి వాడే డైరెక్టర్ అయినప్పుడు నేను ఎందుకు డైరెక్టర్ అవ్వలేను అనేటువంటి ప్రశ్న చాలా మంది వేసుకునేవాళ్ళు. చాలా మంది ప్రొడ్యూసర్స్ కూడా అలా వేసుకునే చాలా మంది అసిస్టెంట్స్ వచ్చి చెప్పే కథలను వినేవాళ్ళు. అంతకుముందు అస్సలు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైనా వచ్చి కథ చెప్తానంటే, లేదు ఒక స్టోరీ రైటర్ వచ్చి అనుభవం లేనటువంటి ఒక వ్యక్తి వచ్చి నేను కథ చెప్తాను డైరెక్ట్ చేస్తాను అంటే ఎవరు ప్రొడ్యూసర్స్ కేర్ చేసేవాళ్ళు కాదు. నీ ఎక్స్పీరియన్స్ ఎంత అని అడిగేవాళ్ళు. ఎక్స్పీరియన్స్ లేదు అంటే బయటికి వెళ్ళిపోనేవాళ్ళు. సేమ్ రామోజీరావు గారు కూడా రామ్ గోపాల్ వర్మను అలాగే బై బై చెప్పారు. వర్మ వెళ్ళి రామోజీరావు గారికి కథ చెప్తే నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు, నీకు అనుభవం లేదు కదా కాబట్టి నేను నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వలేను అని చెప్పి పంపించేశారు. ఇది సాధారణంగా అప్పట్లో ఒక స్టీరియో టైప్ టిపికల్ మైండ్ సెట్ అనమాట. ఒక కైండ్ ఆఫ్ స్టీరియో టైప్ బిహేవియర్ ఇదంతా. దాన్ని బ్రేక్ చేశాడు వర్మ. సో ఆ తర్వాత ఎవరు అసిస్టెంట్స్ ఎవరైనా వెళ్ళి అడిగినా కానీ అమ్మో రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చినటువంటి వ్యక్తి ఒక కల్ట్ తీశాడు, ఇతను ఏమవుతాడో మళ్ళీ, ఇతను ఏ గొప్ప డైరెక్టర్ అవుతాడో అని చెప్పి కనీసం వినేవాళ్ళు. ఈ అక్కినేని వెంకట్కి కూడా తీయాలని చెప్పి ఉండేది, కానీ ఎందుకు అది పట్టాలెక్కలేదు. మధ్య మధ్యలో ఆయన ప్లాన్ చేసుకునేవాడు. ఒక కాప్ స్టోరీ లాంటిది ఏదో రెడీ చేసుకున్నాడు, తర్వాత అది పట్టాలెక్కలేదు. ఏంటో మరి కొంతమందికి అన్ని ఈక్వేషన్స్ అన్నీ బాగానే ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఎక్విప్మెంట్ రెడీగా ఉంటుంది, స్టూడియో రెడీగా ఉంటుంది, ఎవరు పిలిస్తే వాళ్ళు యాక్టర్స్ వస్తారు, అంతా రెడీగానే ఉంటుంది, కానీ నెత్తి మీద ఏదో దయ్యం కూర్చొని ఉంటుంది. అదనమాట సంగతి. సో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు శివ సినిమాకి సంబంధించి మరో వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.